మరి ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే విద్యార్థి యువజన సంఘ నాయకులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. అసలు మీ విద్యార్థి యువజన సంఘ నాయకులు ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు? ఏ విషయం మీద చర్చించారు అసలు? యాక్చువల్గా గత 23 సంవత్సరాల నుంచి ఏపీ నిరుద్యోగ జేఏసీ అని చెప్పి ఒకే ఒక సంఘం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద పోరాటం చేయడం అనేది ప్రారంభించాం. చాలా జీవోలు అంటే ఒకప్పుడు గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ ఉండేది, డిస్క్రిప్టివ్ పెడతంటే 622 623 జీవోలను కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే దాన్ని క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 38, 39 అంటే పంచాయతీరాజ్ శాఖని తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేస్తుంటే లోకేష్ గారు దాన్ని రద్దు చేశారు. అదేవిధంగా డిఎస్సి 44 సంవత్సరాల ఉద్యోగ వ్యయ పరిమితి కూడా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ అన్నిటి మీద మా వంటి నిరుద్యోగ జేఏసీ నాయకులు పోరాటం చేస్తే దాన్ని స్పందించి వీరంతా దాన్ని ఎప్పటికప్పుడు స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్మబలికి 2,32,000 పైచిలకు ప్రభుత్వ శాఖల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి నిర్వహించకపోగా ప్రశ్నించిన మా వంటి వాళ్ళపై కేసులు పెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 ఉద్యోగాలకు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడాన్ని చూసి ఓర్వలేక స్పోర్ట్స్ కోటాలో లోపాలున్నాయి, డిఎస్సి ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది, సర్టిఫికెట్లు అమ్ముకున్నారు, ఆ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా నియామకాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ నారా లోకేష్ గారు అమ్మేశారు అని అంటూ ఆరోపణలతోటి వైఎస్ఆర్సీపీ కొత్త నిరుద్యోగ జేఏసీ అని చెప్పి ఒక కృత్రిమ జేఏసీని ఫామ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను, విద్యార్థులని అన్రెస్ట్లోకి నెట్టేసి నిరుద్యోగ జేఏసీ అంటే మేము, సో ఈ అభ్యర్థులకు తెలియకుండా నిరుద్యోగ జేఏసీ అనే బ్యానర్ని హైజాక్ చేసి వీరు కృత్రిమంగా వీరి యొక్క వైసీపీ శ్రేణులతో ఒక ఉద్యమాన్ని సృష్టించి ఈ క్రెడిట్ అంతా కూడా వైసీపీ ఖాతాలో వేసుకుని ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇది డిఎస్సిని తప్పుదోవ పట్టించిందన్న ఉద్దేశపూర్వకం చేద్దాం అనుకున్నారు. కానీ దీనికి ఒక స్పష్టత సింగిల్ వర్డ్లో నిజంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకుని ఉంటే ఈ రోజుకి 48 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. దీనికి అర్హులైన అభ్యర్థులే స్పోర్ట్స్ కోటా లేరని చెప్పి తెలియజేస్తాం. మరి ఈ రోజు ప్రధానంగా చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆ పిటిషన్ కొట్టడం జరిగింది. సిబిఐకి విచారణకు ఇవ్వండి, మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి. అసలు వైసీపీ ఆరోపితులు నిజంగా వైసీపీ ఆరోపించేటట్టు మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయా? ఒకవేళ జరిగితే ఎందుకు బాధితులు రోడ్ల మీదకి రావట్లేదు, కోర్టుకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇప్పుడు గతంలో కూడా ఎన్నో డిబేట్లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. చాలా పారదర్శకపూర్వకంగా ట్రాన్స్పరెంట్ గా నారా లోకేష్ గారు 16,347 ఉద్యోగాలకి రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీని కండక్ట్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు కూడా చాలా పారదర్శకపూర్వకంగా జరిగాయి అన్నది అభ్యర్థులు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ రోజు రోడ్డు ఎక్కట్లేదు. నిజంగా అభ్యర్థులే కానీ రోడ్డు ఎక్కుంటే కోర్టుకు వెళ్ళవలసిన అభ్యర్థులు తప్ప మీరు అన్నట్టు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారో మరొక ఎమ్మెల్సీయో కోర్టులకి డిఎస్సీ అభ్యర్థుల తరపున వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకే కోర్టు కూడా ఈరోజు మరి ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్సీ గారికి ముట్టకాయలు వేస్తూ ఈ బాధ్యత తీసుకోవాల్సింది అభ్యర్థులు తప్ప మీ వంటి పొలిటికల్ లీడర్స్ కాదని చెప్పి ముట్టకాయలు వేసింది. ఇదే మనకు పూర్తిగా ట్రాన్స్పరెంట్. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కృత్రిమంగా ఉద్యమం చేస్తున్నారు, అభ్యర్థులు లేకుండా, ఆరోపణలు లేకపోయినా ఉన్నట్లుగా ఉద్యమాలు చేస్తారు అన్నదానికి ఇదే నిజమైన నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ వైసీపీ మెగా డిఎస్సీలో తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయని మాట్లాడుతూ ఒకసారి పేపర్ లీకేజ్ అన్నారు, ఒకసారి ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, ఇంకోసారి కమ్ముకోవాలని ఇచ్చుకున్నారు, ఇంకోసారి రోస్టర్ విధానం తప్పు, హారిజెంటల్ విధానం తప్పు, ఇలా పలు రకాల కారణాలు చెప్తున్నారు. ఏంటి ఒక్క మెగా డిఎస్సీ విధానంలో ఇన్ని తప్పులు జరిగాయి అంటారా? నిజంగా అసలు ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఆ మాటల మీద మీరేం చెప్తారు ఒక విద్యార్థి యువజన సంఘ నాయకుడిగా? అసలు టోటల్ గా కమ్మ కులానికి ఇచ్చేసారు అని అంటే అసలు టోటల్ గా ఉండిన ఎన్ని కులాలకి ఎన్నెన్ని ఉద్యోగాలు ఆ పట్టిక చూస్తే మీకు అర్థమవుతుంది. రెండో విషయం చూస్తే ఏదైతే హారిజాంటల్ విధానం జీవో నెంబర్ 77 అనేది తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన తెచ్చిన జీవో మీద ఆయనే మళ్ళీ పోరాటం చేయడం అనేది చాలా సిగ్గుగా ఉంది. మూడోది ఏంటంటే పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అవడానికి ఇది కంప్యూటరైజ్డ్ పేపరు, మనకు వచ్చిన పేపర్ పక్కవాడికి రాదు. సో అసలు అటువంటి ఛాన్సే ఎక్కడ ఉండదు. రెండోది స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు అనడానికి, అమ్ముకుని ఉంటే ఉద్యోగాలు ఎందుకు మిగిలిపోతాయి? అవి కూడా అమ్మేయాలి కదా. అంటే ఇక్కడ పూర్తిగా కూడా అవాస్తవమైనటువంటి ఆరోపణలతోటి వైసీపీ ముందుకు వెళ్తూ ప్రజల్లోని, తల్లిదండ్రుల్లోని, ఉద్యోగాలు రాలేనటువంటి నిరుద్యోగుల్లోని అశాంతిని నెలకొల్పి మరొక డిఎస్సీ ఇస్తాం, ప్రస్తుతం ఉన్న డిఎస్సీని రద్దు చేద్దామని చెప్పి ఒక కృత్రిమ ఐవాష్ మూమెంట్స్ చేస్తుంది. ఆల్రెడీ
ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క జంజీల ఉద్యమానికి కూడా ఏదో వైసీపీ ఏదో మద్దతుగా నిలిచినట్టు ఈ కాక్రోచ్ పార్టీ అంతా వైసీపీకి మద్దతు తెలిపినట్టుగా చెప్పారు. మొన్న కూడా విద్యార్థి నిరుద్యోగ పోరాటం చేశారు. ఎక్కడ వాళ్ళ దగ్గర విద్యార్థులు లేరు, నిరుద్యోగులు లేరు. మరి ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే విద్యార్థి యువజన సంఘాల నాయకులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశంతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అసలు దేన్ని ఉద్దేశించి మీటింగ్ పెట్టడం జరిగింది? మీ విద్యార్థి యువజన సంఘాల నాయకులు అసలు ఏ విషయం గురించి చర్చించడం జరిగింది? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మొత్తం అంతా కూడా యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి యువజన సంఘాలు మొత్తం అంతా కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు అంతా తీర్మానం చేసుకునేది అయితే ఒకటే. ఎందుకంటే 16,000 పోస్టులు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన వాస్తవం నోటిఫికేషన్ ఇచ్చింది వాస్తవము. ఉద్యోగాలు మొత్తం అంతా కూడా 1 ఇయర్ బ్యాక్ మొత్తం అంతా కూడా ఇప్పుడు అందరూ కూడా పాఠశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి విషయం వాస్తవమే. ఇప్పుడు సంవత్సరం తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ రోజు ప్రజలను మబ్బు పెడుతూ ప్రతి ఒక్కరిని తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థులని కానీ లేకుంటే నిరుద్యోగుల్ని కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ మొత్తం అందరినీ కూడా పక్కదారి పట్టిస్తూ ఈ రోజు ధర్నాలు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ ధర్నాల్లో కూడా మొత్తం అందరినీ మేము జేఏసీ ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకొని పోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏ విద్యార్థి సంఘాలు కానీ ఏ కుల సంఘాలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా వాళ్ళకి మద్దతు ప్రకటించకపోగా వాళ్ళు మొత్తం అంతా కూడా ఏజ్ బారైనటువంటి వాళ్ళు ఇప్పుడు రోజా కానీ లేకుంటే మన సీతారాం కానీ లేకుంటే ఎవరైతే ఉన్నారో లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థుల ధర్నాలో మీరు చూసుకుంటే విజువల్స్ చూసుకుంటే ఏ నిరుద్యోగుడు కూడా ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అందుకని మేమంతా కూడా జేఏసీ ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఆరోపణలో మెగా డిఎస్సీలో తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పి రకరకాల ఆరోపణలు చెప్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్న నిరసనలో ఎందుకు మెగా డిఎస్సీ బాధితులు రోడ్డు మీదకి వచ్చి కానీ లేదా కోర్టుకు వచ్చి కానీ అక్కడ మాకు ఇలా జరిగిందని చెప్పి అన్యాయం జరిగిందని ఎందుకు మాట్లాడాలి? అదే కదా, ఏ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన పోరాటానికి మేము కూడా అందరూ సిద్ధంగానే ఉన్నాం. బట్ అయితే బాధితులు ఎవరు కూడా ముందుకు రావడం లేదే. అంటే బాధితులు ఎవరు ముందుకు రాలేకపోతున్నారంటే కదా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగిందంటే కదా. ఆ ఉద్దేశంతోనే మేము కూడా చెప్తా ఉన్నాం. ఎవరైతే పక్కదారి పట్టిస్తున్నారో దాన్ని మేము కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు మీ బాధితులు వస్తే కన్నా మీరు బాధితులపై కోర్టులో కేసు వేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఎవరికైనా కూడా న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఎవరికైనా కూడా దాని మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని న్యాయం జరుగుతుంది. కానీ బాధితులు ఎవరు కూడా రాకపోగా కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం యూత్ని పక్కదారి పట్టించడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్. ఇక్కడ మెగా డిఎస్సి ఓపెనింగ్ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగింది. ఉద్యోగాలు వచ్చి కూడా దాదాపు 1.5 ఏడాది కంప్లీట్ అయింది. ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు గడుపుతున్నారు. మరి ఇన్ని రోజులు రాని విషయం ఇప్పుడు గత 2 నెలలు 3 నెలల నుంచి కూడా ఎందుకు మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పి కొత్తగా ఈ విషయాన్ని తెరమే తీసుకురాస్తున్నారు. మరి ఏడాది పాటు ఎందుకు ఈ విషయం బయటికి రాలేదంటారు? అంటే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ లేదా అభ్యర్థులు సెలక్షన్స్ అయినప్పుడు కానీ ఈ విషయం ఎందుకు బయటికి రాలేదు? తప్పు జరుగుంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఏ నోటిఫికేషన్ అయినా నోటిఫికేషన్ లోనే ప్రతి ఒక్కటి కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ ప్రకారమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, దాని ప్రకారమే ఫిల్ చేశారు. ఈ రోజు సంవత్సరం గడిచిన తర్వాత లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చి ఫిల్ చేసిన తర్వాత 16,000 పోస్టులు ఫిల్ చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ సంవత్సరం తర్వాత ఈ ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వారు వాళ్ళ స్వలాభాల కోసం ఈరోజు యువతని పక్కదారి పట్టించాలా, ఏదో ఒకటి రాష్ట్రంలో అల్జడ రేపాలనే ఉద్దేశంతో తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి ఈ రోజు స్పష్టమైపోయింది. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఈ రోజు మట్టిగా వేసింది వైసీపీ ఎమ్మెల్సీకి. మీరు ఏదన్నా పిటిషన్ దలిస్తే ఆ నోటిఫికేషన్ ఫ్రాడ్ అని చెప్పేసి పిటిషన్ దలిస్తే అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్రమాలు జరిగాయని చెప్పేసి మీరు పిటిషన్ వెళ్తే బాధితులు తీసుకొచ్చి పిటిషన్ వేయాలా. కానీ ఈ రోజు ఎమ్మెల్సీ వెళ్ళడము లేకుంటే స్వార్థ రాజకీయాల కోసం రాజకీయ నాయకులు పోయి పిటిషన్ వేయడం వల్ల కోర్టు సమయాన్ని వృధా చేయడం కాకపోతే ఇంకేంటండి అని చెప్పేసి ఈ రోజు వైఎస్సీపీ ఎమ్మెల్సీకి ముట్టికాయలు వేయడం జరిగింది. ఈరోజు అంటే ఇదంతా కూడా మెగా డిఎస్సీ అనే కారణంతో బాధితులకి అండగా నిలబడుతున్నాం అనే పేరుతో ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా? ఒక రకంగా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారంటారా? ప్రభుత్వం మీద బురద జల్లడము వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏమో వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఏమో ఇదేం కొత్తదేం కాదు. ముందు నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా ఉంటారు, అధికారం లేనప్పుడు కూడా ఇదే. ఇప్పుడు ఏదో రాష్ట్రంలో అలజడి సృష్టించి వాళ్ళని పక్కదారి పట్టించాలా, యువతని పక్కదారి పట్టించి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ ప్రతి ఒక్కటి ఏ విషయమైనా కూడా ఇప్పుడు సంవత్సరం క్రితం జరిగినటువంటి డిఎస్సిని ఇప్పుడు సంవత్సరం తర్వాత మేలుకొని ఇప్పుడు పక్కదారి పట్టించడానికి మాత్రమే ఇది చేస్తున్నారు, అంతే తప్ప అవినీతి అక్రమాలు ఎక్కడ జరగలేదు. మరి మెగా డిఎస్సీలో నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు, కమ్మకోలానికి ఇచ్చుకున్నాడు, ఇటువంటి ఆరోపణలు అంటే మెగా డిఎస్సీలో ప్రాపర్గా పలానా విషయంలో తప్పు జరిగిందని ఎక్కడా కూడా పర్టికులర్ ఒక పాయింట్ చెప్పడం మానేసి వెరిఫికేషన్ తప్పు అని, రిజర్వేషన్ కోట అని, లేకపోతే స్పోర్ట్స్ కోట అని, ఉద్యోగాలు అమ్ముకున్నారని ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎందుకు ఒక కారణం మీద నిలబడకని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు? ముఖ్యంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? అభియోగాలు చేయడము
అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదన్నా అవినీతి అక్రమాలు జరిగి లేకుంటే ఒక సామాజిక వర్గానికి డిఎస్సిలో పోస్టులు భర్తీ చేశారని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సంవత్సరం అయింది, ఇప్పుడు నోటిఫికేషన్ అయిపోయి వాళ్ళకి జాబ్లు కూడా ఫిల్ చేసి సంవత్సరం అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏది ఒకటి కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. అదేమన్నా వాళ్ళు నిజంగా వాస్తవంగా ఏదైనా జరిగి ఉండింటే వాళ్ళ పక్షాన కూడా నిరుద్యోగులు ఈరోజు నిలబడేటోళ్ళు, నిరుద్యోగ విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే కుల సంఘాలు కానీ లేకుంటే నిరుద్యోగ జేఏసీ కానీ ఏదన్నా కూడా వాళ్ళ పక్షాన నిలబడేటివి. ఈరోజు వాళ్ళ పక్షాన ఎవరూ లేరు అంటే అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదన్నా నిజంగా అవినీతి అక్రమాలు జరిగిందంటే కోర్టుకు వెళ్ళి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫైనల్ గా ఒక విద్యార్థి యువజన సంఘ నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సిలో నిజంగా తప్పు జరిగిందా? వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగా అటువంటి తప్పు అవకతవకలేని జరిగాయని మీరైతే అభిప్రాయపడుతున్నారు? ఒకవేళ పడితే అసలు ఏ విధంగా న్యాయం చేయాలంటారు దీనికి? ఇది మా వైఎస్ఆర్ గవర్నమెంట్ 2019లో అధికారంలో వచ్చిన తర్వాత 2024 వరకు కూడా ఒక డిఎస్సి కూడా కనీసం ఒక డిఎస్సి కూడా నిర్వహించకపోగా నిరుద్యోగులు ఉద్యోగస్తులు కావడము వైఎస్ఆర్ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ గవర్నమెంట్కి వాళ్ళకి జీర్ణించుకోలేనటువంటి విషయం అది. అందుకనే కేవలం ఆరోపణలు చేస్తున్నారు. కానీ దానికి ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ కూడా నీట్గా జరిగింది, డిఎస్సి అయితే నీట్గా జరిగిందని చెప్పేసి భావిస్తున్నాం. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగ సంఘాల జేఏసీ మీటింగ్ ప్రకారంగా మీరు అందరూ కూడా చాలా మంది ఏకమై మీటింగ్ పెట్టుకున్నారు కదా, అసలు దేన్ని ఉద్దేశించి మీటింగ్ పెట్టడం జరిగింది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఉందో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఖండించడం కోసం ఈరోజు అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలిసి ఒక ప్రతినిధిగా ఏర్పడి అందరూ కూడా కలిసి ఏదైతే డిఎస్సీ పైన జరుగుతున్న అసత్య ప్రచారం ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు లేవు, ఎలాంటి అవకతవకలు జరిగినటువంటి ఏ వ్యక్తి కూడా వచ్చి ఈరోజు మాట్లాడలేదు. నాకు జాబ్ రాలేదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా పిల్లేయలేదు. ఓన్లీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడుతుంది. దీన్ని ఒక విద్యార్థి సంఘ నాయకుడికి నేను ఖండిస్తున్నాను. విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులను కాపాడాల్సింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఉంది, కానీ ఒక జాబ్ కూడా ఇచ్చిన దాఖలు లేవు. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టారు. ఎంతైనా కూడా కేటీ అతనికి ఇవ్వాల్సిందే. అదే కాకుండా ఎంతోమంది నిరుద్యోగులు ఆదుకున్నాడు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సీలో తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు కదా, ముఖ్యంగా ఉద్యోగాలు అమ్ముకున్నారని, పేపర్ లీకేజ్ అయిందని, స్కామ్ జరిగిందని, వెరిఫికేషన్లో తప్పని, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రిజర్వేషన్ కోటాయి కానీ దాంతోపాటు స్పోర్ట్స్ కోటాయి కానీ వీటిలో అవకతవకలు జరిగాయి అంటున్నారు. అసలు దీని మీద ఎంతవరకు నిరూపణ? మీరు ఒక ఉద్యోగ సంఘ నేతలుగా, ముఖ్యంగా ఒక యూత్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మీరేం చెప్తారు అసలు దీని గురించి? అవకతవకలు జరిగాయని చెప్తున్నారు, బట్ నిజ నిరూపణ లేదు. ఒక వ్యక్తి ఆరోపణ చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ తప్పు జరిగిందని చెప్పి ఆరోపణతో వచ్చి మాట్లాడాలి. ఆరోపణ రాకుండా మీడియా ఉంది కదా, మా ఇల్లు ఉంది కదా, మా తాడేపల్లి క్యాంపస్ ఉంది కదా, లేదంటే మా ఎమ్మెల్సీ క్యాంపస్ కార్యాలయం ఉంది కదా, ఇవి మాట్లాడటం కాదు. ఇది ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో, ముఖ్యంగా ఎమ్మెల్సీ ఏదైతే నెల్లూరు జిల్లా సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నారో పర్వతల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారు దీని గురించి. ఏమయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను నెల్లూరు జిల్లా వాస్తువులనే, నేను మీకు ఈ యొక్క ఏదైతే ఈ కేంద్రం నుంచి మీకు సవాల్ ఇస్తున్నా, నీకన్నటువంటి ఆధారాలతో నువ్వు కోర్టులు కదా పోవాల్సింది. డైరెక్ట్గా వచ్చి ఈ ఆధారం మీడియాకు చూపించి దీనిలో తప్పు జరిగిందని చెప్పి డైరెక్ట్గా నువ్వు నిరూపించిన దాఖలు లేవు. 4 పేపర్లు ఎత్తుకొని 4 పేపర్లో మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు. ఏదైతే నిరుద్యోగులు ఈరోజు చాలామంది భ్రమలో పడుతున్నారు, అలాంటి అపోహలు చేసేసి చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్సీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కోర్టుని సిబిఐకి కేసు అప్పచెప్పాలని చెప్పి ఒక పిల్లు వేస్తే కోర్టు తిరస్కరించింది. అంటే ఆయన తరపున న్యాయవాదులు మాట్లాడింది ఏంటంటే అభ్యర్థులు రావడం లేదు, వాళ్ళు భయపడుతున్నారని చెప్పి ఆయన సమాధానం ఆయన తరపు నుంచి వచ్చింది. దానికి వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అభ్యర్థులు ఏదైతే అన్యాయం జరిగిందో, ఇప్పుడు నా కుటుంబంలో ఒక అన్యాయం జరిగితే నేను రావాలి, కానీ నా తరపున ఇంకో వ్యక్తికి వెళ్తే అది ఇప్పుడు భారతదేశం ఈ యొక్క ఉన్నటువంటి ఇండిపెండెన్స్ దేశంలో చట్టపరంగా పోతుంది. అదే చట్టాలు వ్యతిరేకంగా పోలేదు కదా కోర్టు కూడా. మరి ఇక్కడ విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించిన మీటింగ్ జరిగింది కదా, ఫైనల్గా అయితే మీరైతే ఏం చర్చించారు? అసలు డిఎస్సిలో అవకతవకల గురించి ఇప్పుడు మరి విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా, దీనికి మీ సమాధానం ఏంటి? ఏదైతే డిఎస్సీలపై జరిగినటువంటి అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా అపోహాలు, అవన్నింటిలో వాస్తవాలు లేవని చెప్పి ఈరోజు మేము అన్నీ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇదే తప్పుడు ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో కూడా తాడేపల్లి సీఎం ఏదైతే ఇంతకుముందు ఎక్స్ సీఎం అనుకుంటారో, లేకుంటే కడప ఎమ్మెల్యే అదే పులివెందుల ఎమ్మెల్యే అనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్గా కౌంటర్ ఇస్తున్నాం. మీరు కానీ దుష్ప్రచారం ఆపకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు జాబులే ఇవ్వకుండా ఆపేసిన వాళ్ళు ఈరోజు జాబుల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు?
అసలు మెగా డిఎస్సీలో తప్పు జరిగింది అనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి వ్యక్తిగతంగా? అసలు ఒకవేళ తప్పు జరిగితే ఎందుకు మిగిలిన విద్యార్థులు అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో డిఎస్సీకి అప్లై చేసి ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు, కోర్టుకు రావడం లేదు? అసలు వాస్తవానికి అక్కడ తప్పు జరగలేదు అందరికీ తెలుసు. ఏ అయితే బాధితులు ఉంటారో ఆ బాధితులు వస్తారు. ఎందుకంటే ఒక జాబ్ రాసినప్పుడు ఒక కాల్ లెటర్ ఇచ్చినప్పుడు జాబ్ రాకపోతే బాధ ఉంటుంది. బట్ దాంట్లో న్యాయం పరంగా చూసుకున్నట్లు చట్టపరంగా చూసుకున్నప్పుడు ఆ సిస్టమ్ పరంగా సరిపోయినప్పుడు వాళ్ళు కోర్టు మీద రాలేదు. అదే అన్యాయం జరుగుంటే కోర్టుకు వెళ్ళడానికి సరసిద్ధం. కానీ అక్కడ విషయం అంటే ఏదైతే కోనా శశి గారు ఉన్నారో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, అతను చాలా క్లారిటీగా ఇస్తున్నాడు. ఈ విద్యాశాఖలో ఎక్కడా కూడా క్లారిటీ తప్పులు జరగలేదని చెప్పి మీడియా ముఖంగా చూపిస్తున్నాడు. కాబట్టి అలాంటి అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు. ఫైనల్గా అయితే ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మీరైతే ఏం చెప్తారు దీని గురించి? మెగా డిఎస్సీ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మెగా డిఎస్సీ విషయంలో కానీ ఇతరత్ర ఉద్యోగాల విషయంలో ఎలా ఉంది? ఉద్యోగాల విషయంలో పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ విషయంలో ఆలోచిస్తున్నారు. ఏదైతే అది నిరుద్యోగుల గురించి మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సీ అయిపోతున్నారు. దయచేసి నిరుద్యోగులని భ్రమ పట్టించొద్దు. ఉద్యోగం రాస్తే ఉద్యోగం పోతుందని వద్దు. దయచేసి నేను క్లారిటీ ఇస్తున్నాను, లేకుంటే ఉద్యమాలు ఖచ్చితంగా పెరుగుతాయి. మరి ఈరోజు ప్రధానంగా విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించిన అధినాయకులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. దేనికి ఈ సమావేశం? అసలు ఏం చర్చించారు ఈ రౌండ్ టేబుల్లో? 2024 సార్వత్రిక ఎన్నికలైన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏదైతే 2024 డిఎస్సికి మునుపు నిరుద్యోగ అభ్యర్థులకు అభ్యర్థుల యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని డిఎస్సిని 16,000 పోస్టులు పైబడి ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు 6,000 పైబడి పోస్టులను భర్తీ చేశారు. వీటన్నిటినీ జీర్ణించుకోలేక ప్రజా సమస్యలను ఎటువంటి సమస్య లేనటువంటి ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రతిపక్షానికి ఈ డిఎస్సి పైన లేనిపోని తప్పుడు విమర్శలు చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగులు ఒక సంఘంగా ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపుదిద్దుకోవడం జరిగింది. ఇక్కడ ఇందులో ప్రధానంగా చూసుకుంటే డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది. రీసెంట్గా కూడా వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కోర్టును ఆశ్రయించి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి కోర్టులో పిలివేయడం కూడా జరుగుతుంది. ఏంటంటారు అసలు మెగా డిఎస్సీలో నిజంగా అవకతవకలు జరిగాయా? డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి కంప్యూటర్ బేస్డ్ సిబిసి టెస్ట్, స్క్రీన్ టెస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఒక అభ్యర్థి పక్కన అభ్యర్థికి వచ్చినటువంటి క్వశ్చన్ వీరికి వచ్చినటువంటి దాఖలు ఉండవు. అదేవిధంగా ఎవరైనా నిరుద్యోగులకి డిఎస్సిలో అన్యాయం జరిగింటే వారు కోర్టును ఆశ్రయించాలి. కానీ రాజకీయ పార్టీలు వారి యొక్క ఉనికిడి కోసం హైకోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా ఈరోజు హైకోర్టు కూడా నిరుద్యోగుల యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని కోర్టులన్నీ న్యాయస్థానాలన్నా కూడా నిరుద్యోగులకు కానీ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని హైకోర్టు ఈరోజు నమ్మకాన్ని బలోపేతం చేసింది. ఎందుకంటే వారి యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు ఇటువంటి పిల్లులు వేయకూడదు. ఎవరైతే నిజంగానే డిఎస్సిలో అభ్యర్థులు ఉండి వారు రాత పరీక్షలు రాసి వారికి రాకుండా అన్యాయం జరిగింటే వారు కోర్టును ఆశ్రయించి ఉంటే కోర్టు ఏదైనా విచారణకు ఆదేశించి ఉండేదేమో. కానీ ఈ రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాల కోసం ఆశ్రయించడంతో హైకోర్టు కూడా తిప్పికొట్టడం జరిగింది. ఆ హైకోర్టు యొక్క తీర్పును కూడా మేము స్వాగతిస్తూ హర్షిస్తున్నాం. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సిలో ఎవరైతే ఉద్యోగాలు రాని బాధితులు ఉన్నారో, అంటే ఉద్యోగాలు రాసి కూడా రాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరు ఎందుకు రోడ్డు మీద రావడం లేదు, ఎందుకు కోర్టులో పిటిషన్ వేయడం లేదు? కేవలం ఇప్పుడు వైసీపీ నాయకులే మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని విమర్శలు చేస్తున్నారు. అసలైన బాధితులు ఎందుకు రోడ్డు ఎక్కడం లేదంటారు? మరి ఇప్పుడు వాళ్ళకి నిరుద్యోగాలు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు. 2019 నుంచి 2024 ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సిని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేటువంటి దిశలో భాగంగానే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టును డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరిగింది. ఆ డిఎస్సిలో టెట్ ఆధారంగా మొట్టమొదటిసారిగా టెట్ నిర్వహిస్తారు. ఏదైతే టెట్
క్వాలిఫై అయిన అభ్యర్థులనే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ విధానంలో ఒక భాగం. అందులో భాగంగానే డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. జరిగినటువంటి వాస్తవాలు నిజంగానే ఉండింటే ఆ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించుంటే మేము కూడా వారికి మద్దతు ఉండి సపోర్ట్ తెలిసేవాళ్ళం. నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఒక విద్యార్థి యువజన సంఘ నాయకుడిగా మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అసలు మెగా డిఎస్సిలో నిజంగా తప్పు జరిగిందా? మీరు అభిప్రాయపడుతున్నారు అలాగా, లేదంటే ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలా? మేమైతే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన డిఎస్సి పైన మాకు ఎటువంటి అపోహాలు లేవు. ఈ ఎగ్జామ్ పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ఉద్యోగ కల్పన లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించి ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు వారి పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల్లో అన్యాయంగా చిన్న చిన్న ఉద్యోగాలకు పనిచేసుకుంటున్నారు. వారి యొక్క బతుకు తెరువు కోసం ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే ఈ ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపైన పోరాటం చేయకుండా ఈ నిరుద్యోగ అభ్యర్థులు పోస్టులు భర్తీ చేసినటువంటి డిఎస్సి పైన పడడం సమంజసం కాదని చెప్పి ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నాను. మరి ఎందుకు వైసీపీ మాటిమాటికి ఇప్పుడు కూడా కేంద్రంలో నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక్కడ నారా లోకేష్ కూడా విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సిలో తప్పు జరిగింది కాబట్టి ఆయన కూడా రాజీనామా చేయాలని చెప్పి గత 10-15 రోజుల నుంచి కూడా విస్తృతమైన ప్రచారాలు చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు ఫైనల్గా ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా? నీట్ పరీక్ష అనేది గత 3-4 సంవత్సరాల నుంచి పేపర్ లీక్ విధానం అనేటువంటిది మనము వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. వాటిలో కొత్తగా పుట్టినటువంటి కాక్రోచ్ పార్టీ ఆ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి, అది ఎందుకంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. వారు ఆ ఏజెన్సీ ద్వారా భర్తీ చేసి వారు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అటువంటి తరుణంలో అక్కడ వచ్చేసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు లక్షలాది మంది వెళ్ళి ఢిల్లీని అతలాకుతం చేశారు. మేము కూడా ఈ రాష్ట్రంలో ఏదో విధంగా బలపరిచి ప్రభుత్వం పైన బురద చల్లాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర విద్యార్థి విభజన సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అసలు ఈ మీటింగ్ దేనికి పెట్టారు? ఏ విషయం మీద చర్చించడానికి ఈ సమావేశం అయ్యారు? ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏకకాలంలో 150 రోజుల కాల వ్యవధిలో సుమారుగా 16,300 పైచిలకు డిఎస్సి ఉద్యోగాలని, అనేక కోర్టు కేసుల్ని కూడా ఛేదించి భర్తీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సోకాల్డ్ ఆర్గనైజేషన్స్ కానీ, కొంతమంది పార్టీలు కానీ కావాలని చెప్పేసి చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని తప్పుదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని తిప్పికొట్టాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మరి ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ పార్టీ తరఫు నుంచి మెగా డిఎస్సీలు అవకతవకలు జరిగాయని చెప్పి కోర్టుకు వెళ్ళి పిటిషన్ కూడా వేయడం జరుగుతుంది. మీడియా ముందు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మెగా డిఎస్సీలో తప్పు జరిగింది, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. ఒక విద్యార్థి యువజన సంఘ నాయకుడికి అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? డిఎస్సిని గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. చివరికి ఉద్యోగాలు ఏమి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. చివరికి ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందుగా కంటి తుడుపు చర్యలో భాగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెడుతున్నామని చెప్పేసి యువకాలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేసి ఏకకాలంలో 16,300 పోస్టులతో డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా 280 పైచిలకు కోర్టుల్లో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. రేపొద్దున డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంటే ఈరోజు సుప్రీంకోర్టు తలుపులు తట్టి కూడా దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ కాకుండా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఉన్నటువంటి ఇదితో నోటిఫికేషన్ విడుదల చేసి కోర్టు కేసులను కూడా ఇచ్చేసి ఏకకాలంలో పోస్టులను భర్తీ చేశారు. ఈరోజు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కోర్టులో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే డిఎస్సి మీద దీన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు, నిజంగా అభ్యర్థులు జరిగి ఉంటే సంవత్సర కాలం నుంచి ఏం చేస్తున్నారని కూడా కోర్టు ముట్టికాయలు వేసి దాన్ని కట్ చేసినటువంటి పరిస్థితి, దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు మెగా డిఎస్సీలో ఒకసారి పేపర్ లీకేజ్ అన్నారు, ఒకసారి ఉద్యోగాలు అనుకున్నారు, స్పోర్ట్స్ కోటా అన్నారు, కమ్మకోలానికి అన్నారు, లేకపోతే రాష్ట్ర విధానం తప్పని, ఇలా రకరకాల కారణాలు చెప్పారు. పైగా పేపర్ లీకేజ్ అయిందని. అసలు ఇన్ని రకాల కారణాలు, నిజంగా ఇన్ని రకాల తప్పులు జరిగాయా మెగా డిఎస్సీలో? అసలు వైసీపీ ఆరోపణలు ఏది వాస్తవం? మేము ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఆర్వైఎస్ఎఫ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, ముఖ్యంగా మొన్న డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులందరినీ కూడా కోరడం జరిగింది. నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరుగుంటే మీ పేర్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వండి, కలుద్దాము, మేము మీ తరఫున ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మీ నిరుద్యోగుల్ని కోరడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, నోటిఫికేషన్ అయిపోయి ఉద్యోగాలు వచ్చిన 11 నెలలు 12 నెలల సమయం అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగింది, ఇక్కడ ఇది చేయాలి అనేటువంటి దాంట్లో ఎక్కడో జరిగిన దాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దల మీద వృద్ధాలని బురద జల్లాలనేటువంటి ప్రయత్నం తప్ప వేరేది కాదు. ఎందుకంటే ఇక్కడ 2 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు, డిఎస్సి ఇచ్చిన పరిస్థితి లేదు, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఉన్నటువంటి పరిశ్రమల కాంట్రాక్టుల పేరుతో ఒక పక్కన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలాగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేక రకాల పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉంది, ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. మరోపక్క డిఎస్సి లాంటి ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ కూడా సంవత్సర కాలంలో 10,000 పోస్టులతో ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం కూడా చెప్పారు. దాన్ని ఏ విధంగా మాయ చేయాలి, నిరుద్యోగుల్ని, అదేవిధంగా ప్రజల్ని, యువతని తప్పుదారి పట్టించాలి అనేటువంటి దాంట్లో ఇచ్చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాల్లో కానీ, నిరసనల్లో కానీ, హాల్ మీటింగుల్లో కానీ ఎక్కడన్నా ఒక్క అభ్యర్థి అన్నా ఉన్నాడా? మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా ఓపెన్గా చెప్తుంది, మెగా డిఎస్సీల పక్షాన, బాధితుల పక్షాన మేము నిలబడతా ఉన్నారు. మరి బాధితుల పక్షాన నిలబడతామన్నప్పుడు ఎందుకు మెగా డిఎస్సీలో ఉద్యోగాలు రాని బాధితులు రోడ్ల మీద రావడం లేదు, కోర్టు వరకు ఎందుకు వెళ్ళడం లేదు? ఇంత పెద్ద తప్పు జరిగితే ఎవరు నోరు మీద పట్టలేదు ఎందుకంటారు? తప్పు జరగలేదు కాబట్టి నోరు మెదపడం లేదు. మీరే చెప్తా ఉన్నారు. ఓ పక్క మొన్న నిరుద్యోగ అభ్యర్థులతో, డిఎస్సి అభ్యర్థులతో ఏదో సమావేశం జరిపేశాము అని చెప్పారు. ఫస్ట్ రోజేమో పేపర్ లీకేజ్ అన్నారు, రెండోసారి ప్రెస్ మీట్ పెట్టేమో ఈ విధానం కరెక్ట్ కాదు, రోస్టర్ విధానం, హారిజంటల్ విధానం ఇది కరెక్ట్ కాదు అన్నారు. మూడోసారేమో అవుట్ సోర్సింగ్ అభ్యర్థికి ఈ విధంగా వచ్చింది, అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వరన్నారు. నాలుగోసారేమో మెడల్ వచ్చింది కదా, అతనికి ఎందుకు ఇవ్వరన్నారు. ఇప్పుడేమో ఏదో ఒక మెడల్ ఉంది కదా, ఉద్యోగాలకు ఇచ్చేయండి అని చెప్పేసి అంటున్నారు. మరో పక్క మీడియా సాక్షిగానే చెప్పారు, మొన్నటిదాకా వేసినటువంటి కేసులు కాదు, కొత్త కేసులు వేయండి డిఎస్సి మీద, దీన్ని అడ్డుకుంటాం, మేము అధికారంలోకి రాగానే 16,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 6 కాలం కష్టపడి తల్లి పుస్తకాలు తాకట్టు పెట్టి కోచింగ్ సెంటర్లో మగ్గిపోయి గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకుండా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక కష్టపడి చదువుకొని ఇప్పుడు ఏదో 16,000 పోస్టులు వచ్చి ఇచ్చేస్తే 16,000 కుటుంబాలని రేపు అధికారంలోకి రాగానే మేము రోడ్డుని వేస్తామని చెప్పడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా నిరుద్యోగులు ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు నిరుద్యోగ యువత పక్షాన ఉన్నారో ఆలోచన చేసుకోమని కోరుతున్నాం. ఫైనల్గా ఒక విద్యార్థి యువత సంఘ నాయకుడిగా మీ మెగా డిఎస్సీలో నిజంగా తప్పు జరిగిందా? ఈరోజు వైసీపీ ఆరోపణలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమానికి, అనవసరమైన చర్చలు, రాదంతాలు జరిగే విధంగా, ఒక ప్రేరేపించే విధంగా ఉంది. నిజంగా తప్పు జరిగితే ఏం చేయాలి, అసలు జరిగిందా లేదా? ఒక యువజన నాయకుడికి మీరేం చెప్తారు? వైసీపీ అదేవిధంగా సో కాల్డ్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా సీజనల్గా చేసేటటువంటి ఉద్యమాలు చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ చేస్తున్నటువంటి ఉద్యమాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థులు ఏదో ఇదవుతున్నారు అనేటువంటిది భ్రమ. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి ఉద్యమాలు, ఉధృతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నిరుద్యోగులు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రౌడీ షీటర్లు, గంజాయిలు, మద్యము, డ్రగ్స్కి అలవాటు పడినటువంటి వాళ్ళు తప్ప, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తప్ప ఎక్కడా నిరుద్యోగులు పాల్గొనడం లేదు. నిరుద్యోగులు ఉంటే బహిరంగ చర్చకి రమ్మంటున్నాము. గ్రీవెన్స్ పెట్టారు ఆల్రెడీ. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో గ్రీవెన్స్ జరుగుతుంది. ఈ గ్రీవెన్స్లో కూడా మీ ఫిర్యాదులు ఉంటే చెప్పమన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కలిసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాలను కూడా అధికారులు సమావేశం నిర్వహించి మీడియా సాక్షిగా కూడా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాలేదు ఏంటి అనేది కూడా వివరించడం జరిగింది.
మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విద్యార్థి యువజన సంఘ నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు, ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. దేని గురించి, అసలు ఏ విషయం మీద ఈ విద్యార్థి యువజన సంఘ నాయకులందరూ కూడా సమావేశమయ్యి మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు? 2019 నుంచి 2024 వరకు సంక్షేమ పథకాల విషయం గురించి కానీ, అప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు లేవని చెప్పి మేము ధర్నాలు చేశాం, భారీగా ధర్నాలు చేశాం, భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద చేశాం. ఆయన 2019 నుంచి 2024 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిఎస్సి కూడా పెట్టాల. ఆ రోజు పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన నోటిఫికేషన్ ఇచ్చేసి ఆపేశాడు, ఉద్యోగాల అవకాశాలు కల్పించలేదు. మళ్ళా మంచి ప్రభుత్వం వస్తే, కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగాల అవకాశాలు వస్తాయని ఆ రోజు మేమంతా ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మెగా డిఎస్సి వదలడం జరిగింది. ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు ఉన్నాయి. మెగా డిఎస్సిలో వీళ్ళు కావలసినగా కొంతమంది అవకతవకలు చేసి పోస్టులని అమ్ముకున్నారని, లేని అభాండారాలని వేస్తున్నారని చెప్పి దానికోసం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ మేము పెట్టుకొని సమావేశం ఏర్పాటు అయింది జరుగుతుంది. మరి ఇక్కడ వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగా మెగా డిఎస్సీలో తప్పు జరిగిందా, అవకతవకలు జరిగాయా? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అది ఎలా జరుగుతుందండి? ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఈ పేటీఎం బ్యాచగాళ్ళకి ఒకటి అర్థం అవటం లేదు. డిఎస్సి వదులుతారు, డిఎస్సి వదిలిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో ర్యాంకుకు బట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించి రూల్ ఆఫ్ రిజర్వేషన్తో ఇస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఎస్టీకి వచ్చిన పోస్టు ఓసీకి పోయినా, ఓసీకి వచ్చిన పోస్టు ఎస్సీ ఎస్టీలకు పోయినా, దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లో విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ గమ్మునుంటాయా? ఈరోజు మీరు చూస్తే హైకోర్టుకు పిటిషన్ వేయడం జరిగింది వైసీపీ వాళ్ళు పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు ఏమని సమాధానం ఇచ్చింది? ఎవరికైతే బాధ్యతలు ఉంటారో, వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళే పిటిషన్ వేయాలి, మీరు వేయడానికి లేదు. ఇది రాజకీయ కక్షగా మీరు వేస్తున్నారు, ఊరికే కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని ముట్టికాయడం జరిగింది. ఇది ఏ విధంగా కూడా బురద జల్లడం కార్యక్రమం తప్ప ఎలాంటి అవకతవకలు జరగలేదు. సాక్షాత్తు స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడు చరిత్రలో రాని విధంగా 35 పోస్టులు ఎస్టీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎస్టీలకు న్యాయం జరిగినట్టే కదా రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ప్రధానమైన ఆరోపణలో మెగా డిఎస్సీలో కమ్మ కులానికి ఉద్యోగాలు ఎక్కువ కట్టబెట్టేశారనే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్సీలకి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో 35 పైగా ఉద్యోగాలు ఎస్సీలకి వచ్చినాయి అన్నారు. అంటే ఇక్కడ కమ్మ కులానికి మరి ఇచ్చేసారని ఎలా చెప్తారు? అసలు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఎందుకు అంటున్నారు ఈ ఆరోపణలు? ఒకటి, వాళ్ళ ఆలోచనల విధానాలు ఏ విధంగా ఉంటాయంటే, ఏదో ఒకటి బురద చల్లాలన్నప్పుడు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే రీసెంట్గా ఒక 15 రోజుల ముందర తల్లికి వందనం పథకం అమలైంది. తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం ఇచ్చారు. లోకేష్ గారు పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా మంచి అభివృద్ధి చేస్తున్నారు. 2029లో మా మనుగడ లేకుండా పోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి 11 సీట్లు కూడా రాబోయే కాలంలో రావు. ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని బురద జల్లుతున్నారు తప్ప మెగా డిఎస్లో ఏవో అవకతవకలు జరగలేదు. ఒకవేళ అవకతవకలు జరిగినట్టు నిరూపించాలి. సంవత్సరం అయింది మెగా డిఎస్సి వదిలి, అన్ని రోజులు నువ్వు గమ్ము ఉండిపోయి ఈరోజు ఎందుకు చెప్తున్నావు? ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి జరుగుతాయి, మళ్ళా ప్రభుత్వం రాదు, ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కంటిన్యూషన్ అవుతుంది, నా ప్రభుత్వం రాదు, వైసీపీ ప్రభుత్వం రాదని చెప్పి ఆయన అనవసరంగా లేని అబండరాలని చేస్తున్నారు. అంటే ఇక్కడ మెగా డిఎస్సి ప్రభుత్వం వచ్చిన కొత్తలో సంతకం పెట్టి 6 నెలల ఎగ్జామినేషన్ వరకు కంప్లీట్ చేసి ఇప్పుడు ఏడాదిన్నర అవుతుంది సుమారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే ఇన్ని రోజులు ఎందుకు తెర మీద తీసుకురాలేదు ఈ విషయం? అంటే రిజల్ట్ వచ్చినప్పుడు ఉద్యోగాల నియమకం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు కొత్తగా ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చి మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు? గతంలో మీరు చూస్తే ఇదే వైసీపీ ప్రభుత్వం అప్పుడు 2019 నుంచి 2024 వరకు మెగా డిఎస్సి అవకాశం కల్పించకపోతే వాళ్ళు ఈ ఐప్యాక్ అనే ఒక సంస్థ ముందర పెట్టుకొని, సోషల్ మీడియాకు ముందర పెట్టుకొని మళ్ళా ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో లేనివన్నీ ప్రతిపక్షం మీద ఎవరైతే ఉద్యమాలు చేస్తే వాళ్ళ ఇంటికాడ పోయి డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడం, వాళ్ళ మీద కేసులు కట్టడం, ఆ విధంగా అవకతవకలు జరిగింది. ఇప్పుడు స్వచ్ఛందంగా ఏదైనా కూడా ప్రశ్నించి అడుగుతున్నారు, మాకు ఇది కావాలి, ఇది ఈ విధంగా మీరు డెవలప్ చేయండి, ఈ విధంగా మాకు చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మీరు చూస్తే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఏ స్కూల్ అయినా మీరు చూడండి ఏ విధంగా డెవలప్ అవుతుంది. పిల్లలు ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, పిల్లలు ఏ విధంగా వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ అందరికీ ఎప్పుడు గతంలో మీరు ఎప్పుడైనా చూసారా?
స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నట్లు ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని సమస్యలన్నీ ఏ విధంగా పిల్లలతో ఏ విధంగా అట్రాక్ట్ అవ్వాలి, పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, మా పిల్లలు ఏ విధంగా భవిష్యత్తు ఉంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ సమాధానం చెప్తున్నారు టీచర్లు. గతంలో ఎప్పుడైనా ఉన్నిందా? మరి ఎందుకు వైసీపీ మెగా డిఎస్సి మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు? పైగా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు సమాధానం వాళ్ళ చేతిలో ఉండాలి. వాళ్ళ దగ్గర ఏదన్నా ఇప్పుడు ఆరోపించిన తర్వాత మన దగ్గర ఏదో ఒకటి ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారు. మీరు చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేకాట ఆడే వాళ్ళకి పోస్టులు ఇచ్చారు అని, అది అబద్ధం కాదా? పేకాట ఆడే వాళ్ళకి ఏమైనా షాపులో ఏమైనా పోస్టులు ఇచ్చారా? స్పోర్ట్స్ కోటాలు ఏమైనా ఇచ్చారా? మీరు కూడా ఒక జర్నలిస్ట్గా మీరు చూస్తూ ఉంటారు ఎంతోమందికి. ఇప్పుడు పేకాట ఆడే వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? లేదు, అది అబద్ధం. తర్వాత మొన్న ఆయన చెప్తున్నాడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు కమ్మ కులాలకి ఇచ్చుకున్నారు అని. నువ్వు ఆన్లైన్లో కొట్టు, ఎంతమంది కమ్మ వాళ్ళకి ఇచ్చారు, ఎంతమంది ఎస్టీలకి ఇచ్చారు, ఎంతమంది ఎస్సీలకి ఇచ్చారు, ఎంతమంది ఓసీ కేటగిరీకి ఇచ్చారు అనేది ఆన్లైన్లో ఉంటుందిగా. ఈరోజు లేనివి కావలసినగా 2029 ఎలక్షన్ పోవాలనే ఉద్దేశంతో లేని ఆరోపణలు చేస్తున్నారు. ఫైనల్గా ఒక విద్యార్థి యువజన సంఘ నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సిలో నిజంగా తప్పు జరిగిందా? వైసీపీ ఆరోపణలకు మీరేం చెప్తారు? ఫైనల్ ఎలాంటి అవకతవకలు జరగలేదు. మేమంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడాం. అందరము త్వరలోనే ఈ జగన్మోహన్ రెడ్డి భరతం పట్టిస్తాం. తర్వాత ఈయన ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రానికుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. డెవలప్మెంట్ కావాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వాన్ని సహకరిస్తాం, డెవలప్మెంట్ చేసుకుంటాం. ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏంది? ఉద్యోగ అవకాశాలు కావాలి. ఈరోజు మీరు చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు కట్టించారు. గతంలో ఈయన ఎర్రబస్సు కూడా రాదని చెప్పాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి మంచి అవకాశం కల్పించారు ఆ ప్రాంతం వాళ్ళకి.